హాయ్ అండి, అందరికీ నమస్తే. మిర్చి ఆవకాయ అనేది 3 రోజుల తర్వాత నానాక తినాలి. వెంటనే మాత్రం తినకూడదు, ఎందుకంటే వాటి తాలూకా చేదు అనేది వస్తుంది. అయితే ముందుగా వీటిని ఎలా చేయాలనుకుంటే, మిర్చి బజ్జీ ఉంటాయి కదండి, వాటిని కడిగి పక్కన పెట్టుకోండి. బాగా టవల్తో తుడిచిపెట్టుకోవాలి. దాని తర్వాత ఒక కప్పు ఆవాలు, కప్పు మెంతులు తీసుకొని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. దాని తర్వాత మిర్చిని బాగా కడిగి పెట్టుకున్నాం కదండి, వాటిని టవల్తో తుడిచి పక్కన పెట్టుకొని, దాని తర్వాత వెల్లుల్లిపాయలను బాగా మెత్తటి పేస్ట్లా చేసుకొని, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలను రెబ్బలను ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చిని కట్ చేసుకొని అందులో ఉన్న విత్తనాలను అయితే తీసేయాలి, లేదంటే కారం అయితే ఎక్కువగా ఉంటుంది. కారం ఎక్కువగా ఉండే వాళ్ళు ఇష్టము అనుకుంటే విత్తనాలను అలాగే పెట్టుకొని చేసుకోవచ్చు. ఆ విత్తనాలన్నిటిని తీసిన తర్వాత మెంతుల ఆవాల పొడిని స్టఫ్ లాగా ఫిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. దానికి 1 స్పూను కారము, 1 స్పూను పసుపు, అలాగే 1 స్పూను సాల్టు, దాని తర్వాత నువ్వుల నూనె వేసుకొని 2-3 రోజుల తర్వాత తినాలి. దానికి కొంచెం నిమ్మకాయ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.